హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మర్రిపాలు యొక్క ఉపయోగాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. పాలు తాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ మర్రి చెట్టు పాలు కూడా అనేది ప్రయోజనాలను అందిస్తాయని మీకు తెలుసా? హిందూ పురాణాలలో ప్రత్యేక ప్రస్తావన పొందిన చెట్లలో మర్రి చెట్టు ఒకటి, మరియు ఇది బాగా ప్రసిద్ధి చెందిన వృక్షం. ఆయుర్వేదంలో మొత్తం మర్రి చెట్టుతో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతారు. ఇక ఫ్రెండ్స్, మర్రి చెట్టు భారతదేశపు జాతీయ వృక్షం. ఇది తాసీర్లో చల్లగాను మరియు ఆస్ట్రిజెంట్ గుణాలలోనూ ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఆవు గేదె పాలలో కాల్షియం సమృద్ధిగా ఉన్నట్లే మర్రి పాలు కూడా కాల్షియం యొక్క మంచి వనరు. తరచుగా మహిళలు 40 సంవత్సరాల వయసు తర్వాత ఎముకలను బలోపేతం చేయడానికి కాల్షియం సప్లిమెంట్లను తినాలని సలహా ఇస్తారు. కానీ మీరు కోరుకుంటే ఈ పాలను తీసుకోవడం ద్వారా మీ ఎముకలను బలోపేతం చేసుకోవచ్చు. దీని పాలలో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి అవసరము. మర్రి పాలు చాలా చల్లగా ఉంటాయి కాబట్టి పిత్త స్వభావం ఉన్నవారు దీనిని తీసుకోవటం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తవానికి పిత్త స్వభావం ఉన్న వ్యక్తుల శరీరంలో ఎక్కువ మంట అంటే వేడి ఉంటుంది. ఇది అనేక వ్యాధులకు కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో మర్రిపాలు దానిని శాంతిపరచడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. మీ శరీరం యొక్క వేడిని శాంతపరచడానికి మీరు వైద్యుడి సలహాపై ఈ పాలను తీసుకోవచ్చు. పురుషుల్లో శారీరక బలహీనత అయినా స్త్రీలలో ఏ సమస్య అయినా ఈ చెట్టు పాలు రెండింటిలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం ఒక వ్యక్తి ప్రత్యేకమైన శారీరక బలహీనతను అనుభవిస్తుంటే ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో మర్రి చెట్టు పాలను తీసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేదా తరచుగా మూత్ర విసర్జన సమస్య అంటే అప్పుడు మర్రి గింజలను ఎండబెట్టి మెత్తని పొడిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని రోజుకు 2 సార్లు 1 నుండి 2 గ్రాముల ఆవు పాలతో కలిపి తినడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.